జస్ట్ 1 వీక్ టైంలో ద బిగ్గెస్ట్ క్రికెటింగ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది T20 వరల్డ్ కప్. అయితే ఈ వరల్డ్ కప్ గురించి ఏషియన్ టీమ్స్ ఎలా ఉన్నాయి ఈసారి, ప్రతి టీం ఇన్ డెప్త్ స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాల్టి నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ T20 మ్యాచ్ ఇండియాకి బిఫోర్ ద T20 వరల్డ్ కప్ స్టార్ట్స్. మరి ఆల్ ఐస్ విల్ బి ఆన్ సంజు శాంసన్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వరల్డ్ కప్ ఇస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ఎగ్జాక్ట్లీ 1 వీక్ టైం ఉంది. ఇండియా గురించే కాకుండా వేరే టీమ్స్ గురించి కూడా తెలియాలి కదా మనకి. అందుకనే ఇవాళ ఏషియన్ టీమ్స్ గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ చేయబోతున్నా. ఈ వీడియోలో 4 టీంలు కవర్ చేయబోతున్నా నేను. శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్సో నేపాల్ ఎందుకు అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వాళ్ళ గురించి మీతో షేర్ చేయాల్సిందే. అండ్ ఆల్సో ప్రతి టీం గురించి 6 ఆస్పెక్ట్స్ కవర్ చేయబోతున్నాయి వీడియోలో. స్టార్టింగ్ ఆఫ్ విత్ వాళ్ళ 15 మెంబర్ స్క్వాడ్ ఎలా ఉంది, నెంబర్ 2 వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, నెంబర్ 3 వాళ్ళు ఏ వెన్యూస్లో ఆడబోతున్నారు, దాన్ని బట్టే రిజల్ట్స్ వస్తాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 వాళ్ళ స్ట్రెంగ్స్, నెంబర్ 5 వాళ్ళ వీక్నెస్, అండ్ నెంబర్ 6 ఫైనలీ వాళ్ళు వరల్డ్ కప్లో ఏ స్టేజ్ వరకు రీచ్ అవ్వగలరు, వాళ్ళ సత్తా ఎంత ఉంది. అంటే లీగ్ ఫేజా, సూపర్ ఎయిట్సా, లేకపోతే సెమీఫైనల్సా, లేకపోతే ఫైనల్సా, అన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం. దాని తర్వాత మనం ఇవాళ జరగబోయే లాస్ట్ T20 మ్యాచ్ వర్సెస్ న్యూజిలాండ్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ హోస్ట్ నేషన్ శ్రీలంక అలాంగ్ విత్ ఇండియా. చలో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ దెమ్. శ్రీలంక 2014లో T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్. అయితే అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ఇంకా శ్రీలంక ఈ T20 వరల్డ్ కప్ గురించి స్క్వాడ్ అనౌన్స్ చేయలేదు. అందుకని నేను స్క్రీన్ మీద మీకు ప్రాబబుల్ 15 మెంబర్ స్క్వాడ్ ఆఫ్ శ్రీలంక వేస్తున్నా. ఇట్లా ఉండొచ్చు మోస్ట్ లైక్లీ వాళ్ళ కంపోజిషన్. అయితే దీంట్లోంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. దీంట్లో మీరు క్యాప్టెన్ మార్పు చూస్తున్నారు. జస్ట్ T20 వరల్డ్ కప్ కంటే ముందు ఇంతకుముందు అశ్లంక క్యాప్టెన్ సడన్గా షనకన్ చేస్తారు క్యాప్టెన్. అండ్ దిస్ మైట్ బి అడ్వాంటేజ్ ఆల్సో, ఐ టెల్ యూ ఇంకా ముందు వీడియోలో. అయితే వీళ్ళు మ్యాచ్లు ఎక్కడ ఆడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. హోస్ట్ నేషన్ శ్రీలంక చెప్పే కదా అలాంగ్ విత్ ఇండియా, అందుకని వాళ్ళు మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడుతున్నారు మంచిగా. అయితే వీళ్ళ గ్రూప్ కూడా చూస్తే ఓన్లీ ఆస్ట్రేలియా ఒకటి మంచిగా ఉంది. మిగతా టీమ్స్ ఏంటి వీళ్ళకి, ఐర్లాండ్, ఒమాన్, ఇంకా జింబాబ్వే. ఇందా చెప్పినట్టు మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడుతున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్ కింద మారచ్చు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి నెంబర్ 1 షనక క్యాప్టెన్ అవ్వటం. ఇందాక చెప్పానా, ఈజ్ గాట్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటింగ్ బ్రెయిన్. ఇంతకుముందు తను క్యాప్టెన్సీ చేసినప్పుడు ఏషియా కప్ T20 ఫార్మాట్లో శ్రీలంక గెలిచారు. సో తను క్యాప్టెన్ అవుతే ఒక అడ్వాంటేజ్. నెంబర్ 2 వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఆర్ ద స్ట్రెంగ్త్. మొత్తం రన్స్ వాళ్ళే కొడతారు ఇక్కడ, నిశంక ఇంకా కుశాల్ మెండిస్. అండ్ నెంబర్ 3 వచ్చేసి వీళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్లో దే గాట్ తీక్షణ అండ్ హసరంగా. శ్రీలంక పిచ్చెస్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్లో పిచ్చెస్ ఉంటాయి, పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎట్లా వేయాలో తెలుసు. అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. T20 ఫార్మాట్లో యాజ్ ఎ టీమ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, రిజల్ట్స్ ఆర్ నాట్ కమింగ్ వెల్. సో ఓడిపోవటం అలవాటైంది ఈ టీంకి. బిగ్ పాయింట్ టు నోట్. నెంబర్ 2 బౌలింగ్ లేదు. ఎందుకు ఓడిపోతున్నారు? బికాస్ ఆఫ్ దిస్. సో నో బౌలింగ్, అంటే ఫాస్ట్ బౌలింగ్ వీళ్ళకి అడ్వాంటేజ్ అస్సలు లేదు. న్యూ బాల్తో వికెట్స్ రావట్లే, డెత్లో కూడా వేస్తానికి ఎవరు లేరు. పతిరానా వీళ్ళు ఉన్నారు కానీ కొంచెం యాక్షన్ చేంజ్ అయిన తర్వాత దే హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్. సో దిస్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ శ్రీలంక. రిజల్ట్స్ మంచి టాప్ సైడ్స్ రావట్లే వీళ్ళకి. ఈవెన్ దో హోస్ట్ నేషన్ అయినా ఇది సంగతి, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. అండ్ నౌ కమింగ్ టు ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్. 4 పేర్లు చెప్తాం మీకు. అండ్ దే హ్యావ్ గాట్ నిశంక, ఇందాక కుశాల్ మెండిస్, వీళ్ళు అట్ ద టాప్ మంచిగా ఆడుతున్నారు. అండ్ ఆల్సో చరిత్ అశ్లంక మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు వీళ్ళకి స్ట్రెంగ్త్ బ్యాటింగ్లో. అండ్ బౌలింగ్కి వచ్చేస్తే ఐ ఓన్లీ సీ హసరంగా. అది కూడా తను కూడా ఫామ్ ఎట్లుంటుందో చెప్పలేము వరల్డ్ కప్లో. కాకపోతే శ్రీలంక పిచ్చెస్ కాబట్టి ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హీ మైట్ డూ వెల్. సో ఈ 4 ప్లేయర్లు టు వాచ్ అవుట్ ఫర్. నౌ కమింగ్ టు శ్రీలంక, ఏ స్టేజ్కి రీచ్ అవ్వచ్చు అంటే ఐ డోంట్ సీ దెమ్ గోయింగ్ బియాండ్ సూపర్ 8s. లీగ్ స్టేజ్లో ఆస్ట్రేలియాతో పాటు వీళ్ళు కూడా క్వాలిఫై అవుతారు సూపర్ 8స్కి. కానీ అబౌవ్ దట్ వెళ్తారా? ఈవెన్ దో శ్రీలంకలో మ్యాచ్ ఆడినా ఐ డోంట్ థింక్ సో వీళ్ళు సెమీఫైనల్కి, ఫైనల్కి క్వాలిఫై అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఐ థింక్. ఈ స్క్వాడ్ చూసిన తర్వాత వాళ్ళ ఫామ్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం టీం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ దాకా వెళ్ళారు మంచి టీమ్స్ని కొట్టి. అయితే మొత్తానికి వాళ్ళ 15 మెంబర్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు T20 వరల్డ్ కప్కి. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు వీళ్ళది. అయితే నౌ కమింగ్ టు వీళ్ళు ఏ వెన్యూస్లో ఆడుతున్నారు, వీళ్ళ గ్రూప్లో ఎవరున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. నోటీస్ చేయండి, వీళ్ళ గ్రూప్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, UAE ఇంకా కెనడా ఉన్నారు, 4 టీమ్స్. అయితే వీళ్ళు మ్యాచ్లు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు ఆడుతుంది ఫస్ట్ లీగ్ ఫేజ్లో అన్ని మ్యాచ్లు ఇండియాలో. 2 చెన్నైలో ఉన్నాయి, ఒకటి అహ్మదాబాద్లో, ఒక ఢిల్లీలో. చూశారు కదా, ఆ చెన్నైతో ఏదైతే న్యూజిలాండ్తో ఆడబోతున్నారో ఇది డిసైడర్ మ్యాచ్ ఉండబోతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి సూపర్ 8కి వెళ్ళాలా లేదా, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్.
వీళ్ళు ఆడే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఆఫ్టర్నూన్ మ్యాచెస్ ఆడబోతున్నారు ఆఫ్ఘనిస్తాన్. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ కింద ఉండొచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లో ఆడుతున్నారు. అది దట్స్ ఎ బ్యాటింగ్ పిచ్. ఇక్కడ కష్టం. ఎప్పుడు బ్యాటింగ్ పిచ్చెస్లో ఆఫ్ఘనిస్తాన్ స్ట్రగుల్ అవుతారు. మీరు నోటీస్ చేయండి. యూఏఈ ఆ మ్యాచ్ గెలుస్తారు అనుకోండి. కెనడాతో కూడా చెన్నైలో ఆ మ్యాచ్ గెలుస్తారు వీళ్ళకి. సో అందుకని డిసైడర్ మ్యాచ్ న్యూజిలాండ్తో చెన్నైలో ఉండబోతుంది. ఇది వెన్యూ సంగతి. ఓకే, వీళ్ళ స్ట్రెంగ్స్ వచ్చేసి స్పిన్ అటాక్. మనకు తెలుసు సూపర్ అటాక్. వీళ్ళ 4 స్పిన్నర్స్ అద్భుతంగా వేస్తారు. అది చెన్నైలో మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ కింద మారచ్చు. నెంబర్ 2, ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కదా ఇక్కడ మొత్తం టీంలో. అందరూ ఆల్మోస్ట్ ఆడుతూ ఉంటారు వీళ్ళు. అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకోటి వీళ్ళకి ఆల్రౌండ్ కెపాసిటీ మంచిగా ఉంది. ఆల్రౌండర్స్ ఉన్నారు కింద దాకా. బ్యాటింగ్ బౌలింగ్ చేసే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత న్యూ బాల్తో మంచిగా వేసే స్ట్రైక్ బౌలర్స్ ఉన్నారు. ఫరూకీ ఉన్నాడు, నవీల్ హక్ ఉన్నాడు. ఇద్దరు మంచిగా బాల్ని స్వింగ్ చేస్తారు, వికెట్స్ తీస్తారు. అయితే వీళ్ళ వీక్నెస్ వచ్చేసి బ్యాటింగ్. చేజ్ చేయలేరు వీళ్ళు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తర్వాత రిస్ట్రిక్ట్ చేసే బౌలింగ్ ప్రెజర్ హ్యాండిల్ చేసి బౌలింగ్ చేస్తారు, కానీ చేజ్ చేస్తున్నప్పుడు అసలు వీళ్ళ ప్రెజర్ హ్యాండిల్ చేయరు. నెంబర్ 2, వీళ్ళ బ్యాటర్స్ ఏంటంటే మంచి స్ట్రైక్ రేట్తో ఆడలేరు. అంటే వీళ్ళకి 180, 190, 200 టార్గెట్ ఇస్తే కొట్టే బ్యాటర్స్ కాదనమాట వీళ్ళు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం వీళ్ళకి. బౌలింగ్ ఇస్ స్ట్రెంత్ కానీ బ్యాటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్. అది ప్రాబ్లం వీళ్ళకి వచ్చేసి. అండ్ నౌ కమింగ్ టు వీళ్ళు టోర్నమెంట్లో ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఏ స్టేజ్కి రీచ్ అవుతారంటే ఇందా చెప్పే కదా, ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ చెన్నైలో ఆఫ్టర్నూన్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒకవేళ గెలిస్తే వీళ్ళు సూపర్ ఎయిట్స్కి వెళ్తారు. ఐ డోంట్ సీ దెమ్ గోయింగ్ బియాండ్ సూపర్ ఎయిట్స్. కానీ సూపర్ ఎయిట్స్ కూడా వెళ్తారో లేదంటే ఆ న్యూజిలాండ్ మ్యాచ్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ సమ్హౌ న్యూజిలాండ్ విల్ స్క్రేప్ త్రూ అనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ దగ్గర కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ అడ్వాంటేజ్ తీసుకొని గెలుస్తారు ఆ మ్యాచ్ అనిపిస్తుంది. శాంట్నర్, సోడి వీళ్ళందరూ ఆల్రెడీ ఇండియాతో ఈ T20 సిరీస్ ఆడేస్తారు కాబట్టి వాళ్ళకి అనుభవం కూడా వచ్చేసి ఇప్పుడు మంచిగా యాజ్ ఎ టీమ్. అందుకనే ఐఎమ్ సీయింగ్ లీగ్ ఫేజే అనుకుంటున్నా ఆఫ్ఘనిస్తాన్. మరి మీరు చెప్పండి, కొడతారా న్యూజిలాండ్? ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం టీం పాకిస్తాన్ గురించి మాట్లాడదాం నెక్స్ట్, అదే లాస్ట్లో. కానీ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ టీమ్ నేపాల్. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మీతో షేర్ చేయాల్సింది. అయితే వీళ్ళు 15 మెంబర్ స్క్వాడ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వీళ్ళది ఇలా ఉండొచ్చు. అయితే వీళ్ళు క్వాలిఫైయర్స్లో అన్ని మ్యాచ్లు గెలిచారు. అంటే ఇన్ఫార్మ్ టీమ్, మంచి రికార్డ్ ఉంది. T20 ఫార్మాట్లో మంచి ఊపులో ఉన్నారు. అంటే కాంపిటేటివ్ సైడ్స్ ఆడలే కానీ గెలుస్తాం అలవాటు చేసుకున్నారు. అయితే వీళ్ళు మ్యాచ్లు ఎక్కడ ఆడుతున్నారు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని మ్యాచ్లు వాంకడే స్టేడియంలో ఆడుతున్నారు. అండ్ వీళ్ళ గ్రూప్లో ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్, ఇంకా ఇంతకుముందు బంగ్లాదేశ్ ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. సో ఇది సంగతి. అయితే దీంట్లో చూడండి కాంపిటేటివ్ టీమ్స్ అంటే మెయిన్ ఇంగ్లాండే కనిపిస్తుంది. అయితే వీళ్ళు రీసెంట్లీ ఒక సిరీస్లో T20 ఫార్మాట్లో వెస్టిండీస్ని ఓడించారు. ప్లస్ ఒకటే వెన్యూలో ఆడుతున్నారు. విన్నింగ్ మొమెంటం వీళ్ళ దగ్గర ఉంది. సో ఈ మ్యాచ్ బికమ్స్ వెరీ క్రూషల్. ఏది వెస్టిండీస్తో. ఎందుకంటే ఇటలీని ఇంకా స్కాట్లాండ్ని వీళ్ళు కొట్టేస్తారు అనిపిస్తుంది నేపాల్. లెట్స్ సీ T20 ఫార్మాట్లో ఏమైనా అవ్వచ్చు. కానీ ఒకవేళ వీరు వెస్టిండీస్ని కొట్టారు అనుకోండి, దెన్ దే విల్ గో టు సూపర్ ఎయిట్స్. అట్లా ఉంది సిచ్యువేషన్. లేదు ఓకే. ఎనీవేస్ వీళ్ళు ఇప్పుడు అన్ని మ్యాచ్లు గెలిచారు, ఇందా చెప్పే కదా. అయితే నేపాల్ స్ట్రెంత్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు T20 ఫార్మాట్లో ఫస్ట్ ఇండియా పర్సెంటేజ్ అన్నిటికంటే హైయెస్ట్ గెలిచింది. సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు. 73% వీళ్ళ విన్ మార్జిన్ లాస్ట్ 1 year నుంచి. అంటే మంచి, ఇందాక చెప్పే కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఆల్రౌండర్స్ మంచిగా ఉన్నారు వీళ్ళ టీంలో. అండ్ మంచి స్పిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ స్ట్రెంత్ ఇది. అండ్ వీళ్ళ వీక్నెస్ వచ్చేస్తే ఇండియాలో ఫస్ట్ టైం ఆడుతున్నారు, అంటే అనుభవం లేదు, అదొకటి. అండ్ నెంబర్ 2 ఎక్కువ టాప్ ఆర్డర్ మీదే రిలయన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ 2 మాత్రం. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఆబ్వియస్లీ కాంపిటేటివ్ సైడ్స్తో ఎట్లా ప్రెజర్ హ్యాండిల్ చేసి ఆడతారో చెప్పలేం. ఫస్ట్ టైం ఇట్లా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇండియాలో కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. దీపేంద్ర ఐరే 9 బాల్లో 50 కొట్టాడు. వాచ్ అవుట్ ఫర్ దిస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, చాలా మంచిగా ఆడతాడు. రోహిత్ పటేల్ క్యాప్టెన్, ఈ ఆల్సో వెరీ గుడ్ బ్యాటర్. అండ్ ఫైనలీ సందీప్ రామిచానే ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు తెలుసు దీని గురించి, స్పిన్నర్ చాలా మంచిగా వేస్తాడు. ఇది సంగతి. అండ్ వేర్ విల్ దే రీచ్? ఐ థింక్ లీగ్ స్టేజ్లో. అది సంగతి. చాలా మంచిగా ఆడ వెస్టిండీస్ మ్యాచ్ గెలిస్తే సూపర్ ఎయిట్స్కి రావచ్చు. బట్ హైలీ అన్లైక్లీ అనిపిస్తుంది. ఎందుకంటే వాంకడే స్టేడియం కదా, వెస్టిండీస్ బ్యాటర్స్ పవర్ యూజ్ చేసి కొట్టేస్తారు అనిపిస్తుంది. అదే కొంచెం టర్నింగ్ ఉంటే అడ్వాంటేజ్ ఉండేదేమో. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది సంగతి. ఇప్పుడు మనం విల్ స్పీక్ అబౌట్ టీమ్ పాకిస్తాన్. T20 వరల్డ్ కప్ ఆడతామా లేదా అని చెప్పేసి అన్నారు కదా. 15 మెంబర్ స్క్వాడ్ మాత్రం అనౌన్స్ చేశారు. అండ్ ఆల్రెడీ వైల్ ద టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ రికార్డింగ్ వాళ్ళు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతున్నారు T20. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచారు ఆస్ట్రేలియాతో. ఎనీవేస్ వాళ్ళ 15 మెంబర్ స్క్వాడ్ ఇది. దే లుక్ లైక్ ఎ డీసెంట్ స్క్వాడ్. అయితే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఐఎమ్ కమింగ్. పాకిస్తాన్ చూడండి, బికాజ్ ఇండియాలో మ్యాచ్లు ఆడట్లే అని చెప్పేసి వీళ్ళ మ్యాచ్లు అన్నీ శ్రీలంకలో ఉన్నాయి. ఇది వీళ్ళకి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. లీగ్ స్టేజ్లో అయితే అన్ని మ్యాచ్లు కొలంబోలో ఆడబోతున్నారు చూడండి. అండ్ గ్రూప్లో ఇండియా గ్రూప్లోనే ఉన్నారు వీళ్ళు. ఇండియాతో పాటు నెదర్లాండ్స్, USA, నమీబియా
అంటే ఈ 3 టీంలు అయితే వీళ్ళు కొట్టేస్తారు డెఫినెట్లీ. సూపర్ ఎయిట్స్‌కి అయితే వెళ్ళిపోతారు. ముందు ముందు ఏం జరుగుతుందో చెప్తా నేను. ఓకే. సో ఇదొక అడ్వాంటేజ్ శ్రీలంకలో ఆడుతున్నారు. నౌ కమింగ్ టు పాకిస్తాన్ స్ట్రెంగ్త్. ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ 9 టైమ్స్ అవుతే పాకిస్తాన్ 6 సార్లు గెలిచారు, విచ్ ఇస్ ద హైయెస్ట్. నెక్స్ట్ ఈజ్ ఇండియా. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఒకసారి ఛాంపియన్షిప్ కూడా గెలిచారు టీ20 వరల్డ్ కప్. సో దే నో హౌ టు విన్. అంటే టీ20 ఫార్మాట్లో దేర్ ఏ డీసెంట్ టీమ్. అంటే ఇంత కన్సిస్టెంట్గా వచ్చారంటే దేర్ ఇస్ సంథింగ్ టు దెమ్. ఓకే, ఇంకోటి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ గాట్ ఎక్స్ప్లోజివ్ పైన ఓపెనర్స్ మంచిగా డీసెంట్గా బ్యాటింగ్ చేస్తారు. ఫరాన్ ఇంకా సయీం అయ్యబ్ నుంచి ఇద్దరు మంచి షాట్స్ ఆడి రీసెంట్ ఫామ్ కూడా వీళ్ళ చాలా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ పాకిస్తాన్ ఇస్ దర్ బౌలింగ్. అది స్పిన్లో అబ్రార్ మిడిల్లో మిస్టరీ స్పిన్ లాగా వేస్తున్నాడు. పాకిస్తాన్ స్లో వికెట్స్ ఉంటాయి, అక్కడ బాల్ కొంచెం ఆగేసి వస్తుంది, ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి షాహిన్ అఫ్రీది న్యూ బాల్తో బాగా స్వింగ్ చేస్తాడు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీళ్ళకి, అంటే స్ట్రెంగ్స్. వీక్నెస్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే నెంబర్ 1 వీళ్ళ బ్యాటింగ్. అసలు పైన ఓపెనర్స్ పర్వాలేదు కానీ కింద ఏంటంటే వీళ్ళు ఫైర్ పవర్ లేదు వీళ్ళకి. అంటే 190, 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే బ్యాటర్స్ లేరు. నెంబర్ 2 బాబర్ అజామ్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. ఇట్స్ నాట్ ఇస్ బ్యాటింగ్ ఆర్డర్. టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ రావట్లేదు తను. మిడిల్ ఓవర్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకున్నారు స్క్వాడ్లో. ఆల్రెడీ బీబీఎల్లో చూసాం ఏమైందో. సో ఇదొక అడ్వాంటేజ్ కింద మారచ్చు, డిసడ్వాంటేజ్ కింద మారచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే స్లో వికెట్స్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్తాడు, కానీ మంచి పిచ్చెస్ ఉన్నాయి అనుకోండి అక్కడ కొట్టాలి కదా, అక్కడ కొడతాం రాకపోతే అక్కడ డిసడ్వాంటేజ్ కింద మారచ్చు. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకోటి నెంబర్ 3 నాకేమనిపిస్తుందంటే పాకిస్తాన్ అండర్ ప్రెషర్ బ్యాటర్స్ ఎప్పుడు రన్స్ కొట్టరు, ఎక్కువ బాక్ డౌన్ అయిపోతారు, లేకపోతే ర్యాష్ షాట్ అవుట్ అయిపోతారు. అండర్ ప్రెషర్ దే డోంట్ డూ వెల్. ఇది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ పాకిస్తాన్కి. అండ్ నౌ కమింగ్ టు వీళ్ళు ఏ స్టేజ్కి రీచ్ అవుతారు అది మీకు తెలవాలంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి, అకార్డింగ్ టు సీడింగ్ సిస్టమ్ ఒకవేళ అనుకున్న టీమ్స్ క్వాలిఫై అవుతే ఐసీసీ ముందే చెప్పేస్తారు ఈ టీం ఈ గ్రూప్కి వెళ్తుంది, ఈ టీం ఈ గ్రూప్కి వెళ్తుంది. సూపర్ ఎయిట్స్లో మీకు 2 గ్రూప్స్ వేసా, అంటే అంచనా వేస్తున్నా ఈ టీమ్స్ క్వాలిఫై అవుతే ఏ గ్రూప్లో వెళ్తాను. గ్రూప్ 1లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఒక గ్రూప్, అది పక్కన పెట్టింది. పాకిస్తాన్ ఉన్న గ్రూప్ ఏంటంటే వీళ్ళు సూపర్ ఎయిట్స్కి క్వాలిఫై అవుతాయి. గ్రూప్ స్టేజ్ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఇంకా న్యూజిలాండ్ క్వాలిఫై అవుతారు. సో ఐఎమ్ అస్యూమింగ్ వీళ్ళు ఇంగ్లాండ్ని కొట్టేస్తారు అండ్ శ్రీలంకని కొడతారు. న్యూజిలాండ్తో బహుశా మ్యాచ్ టైట్ ఉంటుందో న్యూజిలాండ్ గెలిచిందే అనుకోండి. ఈచ్ గ్రూప్ నుంచి 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి సెమీఫైనల్కి, అందుకని అంటున్నా. సో నేను ఎందుకు వీళ్ళు ఇంగ్లాండ్ని ఇంకా శ్రీలంకని కొడతాను అంటున్నా అంటే బికాస్ కొంచెం స్లో ఉంది, వికెట్స్ ఒకటే వెన్యూలో ఆడుతున్నారు, వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాయి పిచ్లు. స్ట్రాటజీస్ కానీ ప్లేయింగ్ 11 కానీ డీ వస్తుందా లేదా, ఎలాంటి స్కోరు, ప్లేయింగ్ 11 ఏం ఆడాలి అన్నీ ముందే తెలిసిపోతాయి. ప్లస్ ట్రావెలింగ్ కూడా ఉందా వీళ్ళకి, ఒకటే చోట ఉండి ఆడతారు కదా. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకనే నాకు అనిపిస్తుంది వీళ్ళు సెమీఫైనల్ మాత్రం రీచ్ అవుతారు. ఈ గ్రూప్లోంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ టు గో త్రూ ఫర్ ది సెమీఫైనల్స్. అది సంగతి. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. మరి మీరు చెప్పండి, బీ హానెస్ట్. ఐ వాంట్ యూ టు కమెంట్ టాప్ 4 టీమ్స్ ఏం రావచ్చు టీ20 వరల్డ్ కప్ కింద కమెంట్ చేయండి. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో అది సంగతి. మొత్తానికి ఇప్పుడు మనము ఇవాళ జరగబోయే టీ20 మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ టీ20 ఎక్కడ ఆడుతున్నారు? తిరువనంతపురంలో, హోమ్ టౌన్ ఆఫ్ సంజు శాంసన్. అయితే ఇక్కడ పిచ్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ స్కోర్ వచ్చేసి 170. 4 మ్యాచ్లు అయినా ఇంతకుముందు ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్. ఫస్ట్ బ్యాటింగ్ 2, సెకండ్ బ్యాటింగ్ 2 గెలిచారు. సో ఏం చేసినా ఫరక్ పడదు. కానీ క్యాప్టెన్స్ ఈ మధ్య అసలు వరల్డ్ కప్ రాబోతుంది ప్రిపరేషన్ గురించి ఏం ఆలోచించగలి, టాస్ గెలిస్తే అదే ఫీల్డింగ్ అంటున్నారు. మళ్ళీ ఈ మ్యాచ్ కూడా అదే చేస్తారా? ఐ వుడ్ లైక్ టు స్టిల్ సీ అగైన్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్, సెకండ్ బౌలింగ్ వేసి ఛాలెంజ్ చేస్తారా చూద్దాం. ఇంతవరకు అదే అది జరగట్లేదు. ఓకే, ఇప్పుడు నా కమింగ్ టు ఇండియాస్ ప్లేయింగ్ 11 ఐ వాంట్ టు స్పీక్ ఫస్ట్. మేబీ ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11లో వెనక్కి వచ్చేస్తాడు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ అక్షర్ పటేల్ కూడా ఒకవేళ ఫిట్ అవుతే తను కూడా రావాలి. ఎందుకంటే వరల్డ్ కప్లో ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. ఆ నెంబర్ 8 బ్యాటింగ్, దాని తర్వాత పవర్ ప్లేలో లెఫ్ట్ ఆన్ స్పిన్, మిడిల్ ఓవర్లో వేయాలి, ఇంజురీ నిగిలి ఉందని చెప్పేసి ఆడలే. సో యూ మైట్ సీ అక్షర్ పటేల్ మళ్ళీ ప్లేయింగ్ 11. ఇండియా 8 బ్యాటర్స్తో ఆడతారు అనిపిస్తుంది మళ్ళీ, మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ 11తో. అండ్ ఇంకోటి న్యూజిలాండ్, దే మైట్ డూ, వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏంటో డిఫరెంట్ కాంబినేషన్స్. కొంతమంది బీబీఏలో ఆడేసి వచ్చేస్తున్నారు ప్లేయర్స్, ఫిన్ ఆలన్ ఇలాంటి ప్లేయర్స్, వాళ్ళు కూడా రావచ్చు, జాయిన్ అవ్వచ్చు స్క్వాడ్లో. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వస్తుంది. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు, ఒకటమే కేరళలో మ్యాచ్. ఫర్ ది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాడు టీ20లో ఇప్పుడు సంజు శాంసన్. చాలా ప్రెషర్ ఉంటుంది, తనకు కూడా తెలిసి ఈ మ్యాచ్ కొడితే టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడు, లేకపోతే ఇషాన్ కిషన్ ఆడతాడు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే తను ఆడే విధానం అట్లుంది. ఈజ్ నాట్ లుకింగ్ కంఫర్టబుల్ కొంచెం. సి ఎవ్రీ వన్ ఈజ్ బ్యాకింగ్ సంజు. అందరికీ సంజు ఆడాలని ఉంది, కానీ తను రన్స్ కొట్టాలి కదా. టీ20 వరల్డ్ కప్లో యూ ఆల్వేస్ వాంట్ టు క్యారీ ఇన్ఫార్మ్ బ్యాటర్, అది కూడా అభిషేక్ శర్మతో పాటు ఇంకొక బ్యాటర్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు ఏ ప్లేయర్ రిప్లేస్మెంట్కి లేడంటే ఓకే బ్యాక్ చేయొచ్చు, కానీ కింద ఇషాన్ కిషన్ రెడీ ఉన్నాడు రన్స్ కొట్టేసి. అందుకనే ఇప్పుడు సంజుకి ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ టైం ఆడుతున్నాడు, చాలా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు. అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ హోమ్ టౌన్లో, కాకపోతే పిచ్ అలవాటు ఉంటుంది కదా, అదొక అడ్వాంటేజ్. ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేసి మంచిగా రన్స్ కొడితే హీ విల్ ఓపెన్ ఇన్ టీ20
వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి. సో ఆల్ ఐస్ విల్ బి ఆన్ సంజు శాంసన్. అది సంగతి. ఇంకా ఈ విషయం ఇంకేం లేవు ఈ మ్యాచ్ గురించి మాట్లాడతాను, కానీ ఒక్క విషయం మాత్రం, దిస్ ఈస్ ద లాస్ట్ T20 ఇండియా వరల్డ్ కప్ కంటే వెళ్ళే ముందు. అంటే ఈ మొత్తం సైకిల్లో లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా అన్ని బైలాటరల్స్, ఏషియా కప్ అన్ని గెలిచారు. సెల్యూట్ టు దిస్ యంగ్ ఇండియన్ T20 స్క్వాడ్. మెచ్చుకోవాలి సూర్యకుమార్ కానీ, గౌతమ్ గంభీర్ కానీ, సీనియర్ ప్లేయర్స్, జూనియర్ ప్లేయర్స్ అందరినీ. సో మొత్తానికి అయిపోతుంది, దీంట్లో వరల్డ్ కప్కి వెళ్తున్నారు, అది విషయము. సో ఈ మ్యాచ్ ప్రెడిక్షన్కి వస్తే ఐ ఫీల్ ఇండియా విల్ ఎండ్ ఆన్ ఏ హై. మంచి స్ట్రాంగ్ టీమ్, 8 బ్యాటర్స్ ఆడతారు కాబట్టి ఈ మ్యాచ్ ఇండియా మళ్ళీ గెలవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. దట్ ఈస్ మై ప్రెడిక్షన్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఆల్ ద ప్రివ్యూస్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఏషియన్ స్క్వాడ్స్, ఇంకా ఈ మ్యాచ్ గురించి కూడా. దట్స్ ఇట్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.